రాజా, ఈ ఇంటి కోడలు వస్తుందని తెలుసు కానీ ఇంత అందమైన కోడలు తెస్తావు అనుకోలేదురా. ఈ ఇంటిని వెలిగించే మాణిక్యాన్ని తెచ్చాం. వెరీ గుడ్. వెళ్ళి అందరికి ఇంట్రడ్యూస్ చేయి. ఓకే డాడీ. హనుమంతు బాస్, కోడలి కోసం కొన్న ఆహారం పట్ల. ఎస్ బాస్. మీట్ మిస్ లీలా, సోషల్ వర్కర్, మిస్టర్ అండ్ మిస్సెస్ జేమ్స్, మిస్సెస్ అండ్ మిస్టర్ కుమార్. హలో, హౌ డు యు డు? హనుమంత్ బాస్, మా కోడల్ని ఎప్పుడూ చూసినట్టే ఉందో. బహుశా క్రిందటి జన్మలో కూడా నా కోడలేనేమో. చాలా అందంగా ఉంది కదా? అవునండి, చాలా అద్భుతంగా ఉంది. అబ్బాయి గారు తెచ్చి అయ్యగారు మెచ్చిన తర్వాత ఇంకా తిరిగేటండి. ఎక్సలెంట్, వండర్ఫుల్. ఏది ఆ నెక్లెస్? రాజా, రాజా, ఈ నెక్లెస్ కోడలి మెళ్ళవి. గీత, నాన్నగారికి ఇటువంటి ఎంత ఇష్టమో చూడు. ఈ నెక్లెస్ అనుకున్నంత అయింది. నేను అప్పుడే అనుమానించాను. ఇప్పుడు ఈ నెక్లెస్ తో అసలు విషయం పట్టేశాను. ఈ పిల్ల ఎవరో కాదు బాస్, మన స్టోర్ లో నెక్లెస్ దొంగిలించిందని జైలుకి పంపించానే ఆ పిల్లే. మీ మీద పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసిందే ఆ గీతేనండి. ఈ గీత మన తల రాత. రాజా, ఇలా ఓ మార్రా. బాబు, ఈ అమ్మాయి ఎవరో ఏమిటో నీకేమైనా వివరాలు తెలుసా? గీత, గీత, ఎందుకు ఇలా వచ్చేసావు? తీసుకోండి. గీత, ఏమిటిదంతా? అందరికీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు. దానికి అదృష్టం ఉండాలి. వస్తా. గీత, ముందు దిగు. అసలు ఏం జరిగింది? నిన్నెవరైనా ఏమని అన్నారా? మీ నాన్నగారు మీతో ఏదో అన్నారు. ఏమీ అనలేదు. లేకపోతే ఇక ముందు అంటారు. మన పెళ్లి జరగదు, ఆయన జరగనివ్వరు. గీత, నువ్వు పొరపాటు పడుతున్నావు. మా నాన్నగారికి నేనంటే పంచప్రాణాలు. నా మాట ఆయన కాదనరు. ఆయన మాట మీరు కాదనలేరు. అనగలరా? మిస్టర్, మీ నాన్నగారి ఇష్టానికి వ్యతిరేకంగా మీరు నన్ను పెళ్లి చేసుకోలేరు. మీకు ఆ ధైర్యం లేదు. గుడ్ బై. గీత, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు. నా మాట మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? నేను మనసిచ్చి మాట తప్పే మనిషిని కాదు. నీ విషయంలో మా నాన్నగారే కాదు, దేవుడు వచ్చి అడ్డుపడినా ఆగను. నీకంత అనుమానం అయితే ఇప్పుడే ఈ క్షణంలోనే నిన్ను పెళ్ళాడతాను. నన్ను నమ్ము గీత, నన్ను నమ్ము. ఇప్పుడే నిన్ను పెళ్ళాడతాను. సర్వమంగళ చూశారా, ఈ పాడు ప్రపంచంలో ప్రతి వాళ్ళు భాగ్యవంతులు కావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పిల్ల అదే చేసింది. రాజా నీకు ఒక్కగానొక్క కొడుకని ఈ ఆస్తంతా అతందేరిని కురాని వల్ల వేసుకుంది. అదే నోయ్,
ఈ విషయం 10 మందికి తెలిస్తే నా పరువు ఏం కావాలా అని. అయ్యో అప్పుడే ఏమైందండి? కేడీ లిస్ట్ లో పడ్డ పిల్ల తమ ఇంటి కోరలుగా వచ్చిందంటే అబ్బా 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 ఎక్సలెంట్ వండర్ఫుల్. యూ ఫూల్, అలా ఎప్పటికీ జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. అవునవును, వీల్లేదు, జరగదు. ఆ పిల్ల అబ్బాయి గారిని ఒళ్ళో అయితే వేసుకుంది కానీ తాళిబొట్టు ఇంకా మెళ్ళో వేసుకోలేదుగా. బాస్, ఈలోగా మనం ఈ మంత్రం ఉపయోగిస్తే. అవును బాస్, ఆ పిల్లకి డబ్బు ముఖ్యం కానీ అబ్బాయి కాదు. మీకు అబ్బాయి ముఖ్యం కానీ డబ్బు కాదు. దట్స్ ఆల్. మండే నీ చితి ముందు నిలబడి పగ తీర్చుకుంటానని ప్రమాణం చేశాను. ఇప్పుడే ఆ ప్రయత్నంలో మొట్టమొదటి అడుగు వేశాను. శేఖరం కొడుకుని పెళ్లి చేసుకున్నాను. మన తల్లి బిడ్డల్ని వేరు చేసిన పాపానికి ఆ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు ముట్టించి వాళ్ళని వేరు చేస్తాను. అమ్మా, శేఖరం గారట మిమ్మల్ని పిలుస్తున్నారు. సరే, శేఖరం గారు. ఓ నమస్తే. రండి మోహన్, రండి. మీరు నన్ను ఆశీర్వదించడానికి వస్తారని అనుకుంటూనే ఉన్నాను. అలాగే వచ్చారు. చాలా సంతోషం. కూర్చోండి. నువ్వు నా దగ్గర నౌకరీ చేసిన పిల్లవని ముందే తెలుసుంటే ఇంత దూరం రానిచ్చుండేవాడిని కాదు. అవును, చాలా దూరం వచ్చింది. రాలేదు, రానివ్వను కూడా. నువ్వు తక్షణం ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. సారీ సార్, పొమ్మన్న చోటుకల్లా పోవటానికి నేను ఇంకా మీ నౌకర్ని కాదు. మీకే అమ్ముడుపోలేదు. అవసరాన్ని బట్టి ఈ లోకంలో ప్రతిదీ అమ్ముడుపోతుంది. అధికంగా ధర పెడితే ఏమైనా కొనొచ్చు, ఎవరినైనా కొనొచ్చు. కొనడానికి నేను సరుకును కాదు, మనిషిని. మనిషి? అవునులేండి, సరుకులు ధరలే మీకు తెలిసిన ప్రపంచం. మనుషులు, మనిషి విలువలు మీకు అర్థం కావు. వ్యాపారస్తులు కదూ. అదంతా అనవసరం. 50,000 చెక్కు రాసిస్తాను, వెళ్ళు. నేను రొక్కమే ఇస్తాను, వెళ్తారా? పోనీ 1,00,000. 2 లక్షలు. 3 లక్షలు? మీ అబ్బాయి ఖరీదు ఇంతే. ఆల్ రైట్, 4 లక్షలు. చెక్కు రాస్తున్నాను. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు నీ మొహం మా వాడికి చూపించుకో. ఏం చిత్రమైన మనుషులండి. ఒకప్పుడు నేనే మా అమ్మకు జబ్బుగా ఉందని 400 అడ్వాన్స్ అడిగితే లేదు పొమ్మన్నారు. ఇప్పుడు అడగకుండానే 4 లక్షలు ఇచ్చారు. ఇది నన్ను జైలుకు పంపినందుక లేక మా అమ్మను చంపినందుక? దేనికి, ఏ పాపానికండి ఈ పరిహారం? మామగారు, మీ ఆస్తి అంతా రాజాది, అంటే నాది. మిమ్మల్నే కొనగలను. మర్యాదగా బయటికి వెళ్ళండి. గీత, నీ గుట్టు రచ్చకెక్కకుండా పంపించాలనుకున్నాను. కాదంటే రాజా ముందు నీ బతుకు బయట పెడతాను. అప్పుడు నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో. ఆ చెప్పే శ్రమ మీకెందుకు? పూసగుచ్చినట్టంతా నేనే చెప్తాను. అప్పుడు మీ అబ్బాయి గతి ఏమవుతుందో మీరు ఆలోచించుకోండి. గీత, రాజా నాకు ఒక్కగానొక్క కొడుకు. నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. నిజం తెలుసుకుంటే నిలువునా కూలిపోతాడు. గీత! హలో డాడీ, మీరు ఎక్కున్నారా? క్లబ్కి వెళ్ళారనుకున్నాను. రాజా, ఆ శుభవార్త మీ నాన్నగారికి ఇంకా చెప్పలేదా? లేదు గీత, రాత్రి నేను వెళ్ళేసరికి ఆయన నిద్రపోతున్నారు. ఉదయం నేను లేచేసరికి ఆయన బయటకు వెళ్ళారు. బై డాడీ, రాత్రి నేను గీత పెళ్లి చేసుకున్నాను. ఏమిటి? పెళ్ళా? భయపడకండి మామగారు, మీ ప్రతిష్టను భద్రంగా కాపాడతాం. మా పెళ్లి ఫోటోలు రేపటి పత్రికలో వేయిస్తున్నాం కూడా.
కది రాజా? దగా, మోసం, ఇదంతా నువ్వాడిన నాటకం. నా ఇంట్లో కాలు పెట్టబోయే కోడలు ఏ మచ్చ లేని మాణిక్యం కావాలి. జైలు ముద్ర పడ్డ దొంగ కాదు. దొంగ? ఎవరు డాడీ దొంగ? ఈ పిల్లే బాబు, ఇదే జైలు కూడా వెళ్ళొచ్చింది. కాదు, కానే కాదు. అవును, నేను దొంగని. న్యాయస్థానం అంటారే, ఆ కోర్టు అలాగే తీర్పు చెప్పింది. గీత, ఎవరైనా ఏమైనా చెప్పొచ్చు, కానీ నువ్వు మాత్రం కాదు. నేను పచ్చి దొంగని. గీత, వీరి షాపులోనే నేను దొంగనయ్యాను. వీరి కళ్ళగటే నన్ను పోలీసులు పట్టుకెళ్లారు. దొంగనని నాకు శిక్ష వేశారు. సంవత్సరం జైల్లో ఉన్నారు. గీత, ఇక నువ్వు నాకేమీ చెప్పొద్దు. నేను వినలేను, నేను బ్రతకలేను. గీత, బ్రతకలేను. గీత, చూశావా నా బిడ్డ హృదయం ఎలా బ్రద్దలైపోతుందో చూశావా? భయపడకండి షావుకారు గారు. పేదవాళ్ళకైతే హృదయాలుంటాయి, అవి ముక్కలు చెక్కలు అవుతాయి. కానీ మీ కలవాళ్ళకి ఊపిరితిత్తులు తప్ప హృదయాలుండవు. నిజంగా మీకు హృదయం అనేదే ఉంటే నేను అసలు జైలుకి వెళ్ళవలసి వచ్చేది కాదు. అను మాత్రమైనా మీకు ఆత్మ అనేది ఉంటే మా అమ్మ చచ్చిపోయేది కాదు. మీవి గుండెలు కావండి, బండలు. ఏ ఇప్పుడు మీ అబ్బాయి క్షోభను చూసి ఆ బండలు బద్దలవుతున్నాయా? సంతోషం. అప్పుడు నా క్షోభను చూసి మీరు విజయంతో నవ్వలేదు. అది మీ కాలం, ఇది నా కాలం. ఇప్పుడు మీ అబ్బాయి నేను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంది ఆ అగ్నితో నా పగ రగిలించటానికి. గీత, అయితే నువ్వు నన్ను ప్రేమించడం లేదు? లేదు, పెళ్లి చేసుకున్నాను అంతే. రాజా, విన్నావుగా? నా మీద పగ సాధించడానికి నిన్నొక పావుగా ఉపయోగించుకుందిరా. కేడీ నంబర్ 1 రాది. కరెక్ట్ మావు గారు, వెరీ కరెక్ట్. కేడీ నెంబర్ 1 అని నా మెళ్ళో బిళ్ళ కట్టారు. ఇప్పుడు దాని పక్కనే మీ పెద్ద ఇంటి కోడళ్ళని పెద్దక్షరాలతో మరోటి కడతాలేదు. గీత, నీ గతమేమిటో తెలియకుండా నేను నిన్ను ప్రేమించాను, ఇక ముందు కూడా ప్రేమిస్తాను. కానీ ఒకటి మాత్రం మర్చిపోకు, ఇప్పుడు నువ్వు నా బాధ్యత, మా ఇంటి కోడలు. రాజా, ఇంకా దాన్ని ఇంటి కోడలుగా తీసుకొస్తావురా? అది పోలీస్ లిస్టులో పాతకే. ఏ రోజైనా స్టేషన్కి పిలిపించవచ్చు. నీ భార్య ఖేడీల మధ్య నిలబడి ఉంటే నువ్వు సహిస్తావా? అది విని ఇంకా నీ ప్రాణాలతో బ్రతుకుంటాను. నా మాట విని ఇంతతో ఉదయ బాబు. ఎలా డాడీ, నా పెళ్లి సందర్భంగా అందరినీ ఎందుకు కూడా ఆహ్వానించాను. వెంటనే ఆపి వచ్చిన వాళ్ళకి క్షమాపణ చెప్పి పంపించి. డాడీ, అవునరా, ఒక బజార్ దాన్ని తీసుకొచ్చి పెళ్ళామని చెప్తే నేను ఒప్పుకుంటాను. మీరు ఒప్పుకోకపోతేనే గీత నా భార్య, దైవసాక్షిగా పెళ్ళాడని. దైవ సాక్షి, దెయ్యాల సాక్షి నాకు అనవసరం. అది నా గడప తొక్కడానికి వీల్లేదు. డాడీ, అంతే. నేనొక మాట అన్నానంటే వెనక్కి తిరిగి చూడం. నేను ముందుకు కూడా చూడ, గీతతో పాటే నేను. డాడీ, తల్లి తండ్రి లేని వాడిని అనాథ అంటారు. అందరూ ఉండి కూడా నేను అనాథనిగాను. అంత మాట్లాడదు, అంత మాట్లాడదు. నీ అనాథలు కానివ్వంట్రా. ఆల్ రైట్.